పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. మే 27, 28, 29 తేదీలలో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహానాడుకు ముందు నియోజకవర్గ మహానాడు కార్యనిర్వహణపై చర్చించారు. విస్తృత స్థాయిలో కార్యకర్తల హాజరును సమన్వయం చేయాలని సూచించారు. అభివృద్ధి అంశాలు, సూపర్ 6 పథకాలు అమలుపై తీర్మానాలు సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం గత కొన్నేళ్లుగా దాదాపుగా ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 మహానాడు చాలా ఆనవాయితీగా పెద్ద పండగ వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకుంటాం, మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మినీ మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ నాయకులతోటి, అభిమానులు, కార్యకర్తలతో కూడా మనం చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మన అధికారంలో ఉన్నాం. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం మనం ఉన్నాం. 18వ తారీఖున మినీ మహానాడు మన నియోజకవర్గంలో భీమవరంలో జరగటం ఆనంద ఫంక్షన్ హాల్లో. అలాగే జిల్లా మహానాడు కూడా 23, 24 డేట్ల్లో కూడా అది కూడా పెట్టడం జరుగుతుంది. 27, 28, 29వ తారీఖుల్లో కూడా మహానాడు నెల్లూరులో పెట్టడం అనేది మనందరం మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో కూడా కొన్ని తీర్మానాలు చేయటం కూడా ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఇప్పటి నుంచో ఉండి పాపం వాళ్ళు డెత్ అయిన వాళ్ళకి కానీ, అలాగే అక్కడున్న ఇబ్బందుల గురించి కానీ ప్రతిదీ కూడా తీర్మానం చేసి మనం అక్కడికి అమరావతికి పంపడం జరుగుద్ది. ఈ లోపల ఇవన్నీ కూడా 29, 28 కూడా అక్కడ జరిగే మహానాడులో మన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వివిధ భాగాల్లో ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క